సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యములతో ఐశ్వర్యములతో తులదూగాలని, మీరంతా కూడా శుభ ఆశిష్యులతో ఆరోగ్యములతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందములతో వర్ధిల్లాలని అనుకుంటూ నేను ఈ వీడియోను మీకు చేయడమైంది. దయచేసి అందరూ కూడా మొదటి నుంచి చక్కగా చూసి మీకు రాబోయే విపత్తుల నుండి బయటపడి చాలా వరకు మంచి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీరందరూ కూడా మీలో ఉన్న కొన్ని తెలియని సమస్యల నుంచి బయటపడి మంచి సద్గుణత్వాన్ని పొందాలని చెప్పేసి నేను ఈ వీడియో రూపంలో చేయబడుతుంది. ఈరోజు ఈ వార ఫలాల్లో ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో ఎలా ఉంటుంది అని చెప్పి మొదటగా ప్రారంభం చేస్తున్నాను. మనము రేపు 12వ తారీఖు నుంచి మనకు వైశాఖ శుద్ధ పంచమిలి నుంచి మనకు వైశాఖ శుద్ధ ఏకాదశి వరకు జరగబోయే వారఫలాలను మీకు ఈరోజు చెప్పబడుతుంది. 12/5/2024 నుండి 19/5/2024 వరకు జరగబోవు ద్వాదశ రాశి ఫలాలన్నీ కూడా మీకు వివరించబోతున్నాను. మీరు తెలుసుకొని చక్కగా చాలా ముందుకు రావాలని, మంచి విషయ పరిజ్ఞానంతో మీరంతా కూడా చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ప్రారంభం చేయబడినది. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులు ఎలా అంటే ఏంటి అని చెప్పేది చెప్తుంది. ఈ వారములో మిత్రులతో వివాదాలు సర్దుబాట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలుగుతాయి. సంతాన విషయమై ఆలోచనలు కార్యరూపం తారుస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. నైపుణ్యంలో వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారకులకు మంచి వ్యాపారంలో వృద్ధి చెందుతారు. నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకులు తొలుగుతాయి. ఉద్యోగమే అధికారులు అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సాహకాలుగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ, చక్కగా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస పారాయణం గారి వీరు చేసినట్లయితే వీరు ఈ వారంలో చాలా ఉన్నతోన్నత మంచి విజయాన్ని పొందుతారని చెప్పబడుతుంది. శుభాశుభాలు పొందుతారు. తరువాత వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో విభేదాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహపరుస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణాలు ఆలోచనలు ముందుకు వస్తాయి, ఆచరణలో పెడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారి చివరలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వీరు ఇవన్నిటి కూడా అధిగమించడానికి ఈ వారంలో లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభాశుభ ఫలితాలు కలుగుతాయి. ఎక్కువగా అమ్మవారికి తామర పూలతో అష్టోత్తరం కానీ, తామర పూలతో అర్చన కానీ వీరు చేసినట్లయితే వీరి విజయకేతనాన్ని ఈ వారంలో వాళ్ళు ముందుకు వెళ్తారు. వీరు వృషభ రాశి వారు చేయవలసినది. తరువాత రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారు స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో
పలుకుబడి మరింత పెరుగుతుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వారం చివరిలో ప్రయాణ సూచనలున్నాయి. వివాదాలు తప్పవు. చిన్ననాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారంలో. అందుకని వీరు ఎక్కువగా తిరుపతి దర్శనం కానీ, వెంకటేశ్వర స్వామికి 5 వారాలు కానీ 11 వారాలు కానీ స్వామివారికి తులసిమాలను సమర్పించినట్లయితే ఈ వారంలో వారికి అత్యంత ఉన్నతమైన పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్లయితే వీరి ఈ కష్టాల నుంచి గట్టెక్కి చాలా వరకు శుభాశుభ సూచికాలకు వీళ్ళకు మంచిగా కలుగుతుందని ఈ మిథున రాశి వారికి చెప్పబడింది. అలానే తరువాత కర్కాటక రాశి. ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. సంతాన శుభకార్యాలపై కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందం గడుపుతారు. మిత్రులతో దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో మాటా పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది. వీరు ఎక్కువగా రామరక్షా స్తోత్రాన్ని రామరక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన వారికి శుభాశుభ మిశ్రమాలుంటాయి. వీరు మంగళవారం కానీ శనివారం కానీ చక్కగా రామనామ పారాయణం చేసి చక్కగా వడపప్పు కానీ పానకం కానీ నివేదన చెల్లించి ఎక్కువ ఆ రాముడికి ప్రదక్షిణ చేసిన శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మాటను ఎప్పుడు కూడా మనస్సున తలుస్తున్నా వీరికి ఈ బాధల నుంచి విముక్తి చెంది వారు అత్యంత శుభస్థానానికి ఈ వారంలో వారు మంచి యోగస్థానానికి పొందుతారని చెప్పబడింది. అలానే సింహరాశి. ఈ సింహరాశి వారు సోదరులతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన వివాహ యత్నాలు మరింత వేగవంతం చేస్తారు. నిరుద్యోగులతో కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలమిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. ఆత్మీయులతో దూర ప్రయాణ సూచనలున్నవి. అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు వీరికి అందుతాయి. సమాజంలో ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పరుస్తాయి, విస్తృతమవుతాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణంగా ఉంటుంది. వార ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొందరి ప్రవర్తన మానసిక చికాకు అనిపిస్తుంది. వీళ్ళు ఎక్కువగా శివుడికి ఆరాధన చేసిన, శివుడికి ప్రతి సోమవారం రోజున బిల్వదళాలు సమర్పించిన, శివాభిషేకం చేయించిన, శివుడి ఆరాధన చేసిన వీరికి అత్యంత శుభప్రదంగా జరుగుతుంది. ఎక్కువ లింగాష్టక పారాయణాన్ని గాని బిల్వాష్టక పారాయణాన్ని గాని వీళ్ళు పారాయణం చేసినట్లయితే వీరు అత్యంత శుభప్రదంగా ఉండి వీరు కొన్ని సమస్యల నుండి బయటపడతారని చెప్పేసి ఈ సింహరాశి వారికి చెప్పబడింది. అలానే కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంతవరకు బయటపడతారు. బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులకు సహకారంతో కొన్ని సమస్యల నుంచి పరిష్కరించారు. చిన్న తరహా పరిశ్రమల అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదాలు వేయడం మంచిది. అందుకని వీరు ఎక్కడికన్నా దూర ప్రయాణాలు వాయిదాలు వేయడం కూడా మంచిది. అందుకని శుభాశుభ విశ్రమాలతో ఆనందంతో
అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరంలో ఈ వారంలో లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభాశుభాలు పొందుతారు. ఇది ఈ కన్యారాశి వారు చేయవలసినది. ఇప్పుడు తులారాశి వారు గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితుల గతం కంటే మెరుగుపడతాయి. రుణ విమోచన నుండి బాధల నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందుతుంది. వ్యాపారాల్లో మంచి రాణింపు రాలించుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠభాలు వెలుగులోకొస్తాయి. లాభాలు వర్తిస్తాయి. సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో దాయాదులతో ఒప్పందం జరుగుతుంది. దాయాదులతో ఒప్పందం జరిగి చక్కగా మంచి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా మంచి రాణింపు ఉంటుంది. ప్రతిఫలం పొందుతారు. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో గాని పూర్తిగావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. అందుకని ఎక్కువగా ఈ సమస్య నుంచి బయటపడడానికి కాలభైరవ అష్టక పారాయణం కానీ, ఎక్కువ స్వామివారి దర్శనాన్ని దర్శించిన, ఎక్కువ కాలభైరవ స్తోత్రాన్ని పాటించి, కుక్కలకు మనకు తగిన గోధుమ రొట్టెలతో చేసినది కాస్త శునకాలకు అంటే కుక్కలకు కాస్త పరిహారంగా వాటికి భోజనం పెట్టినా మన కొన్ని సమస్యల నుండి విముక్తి చెంది, చాలా వరకు సమస్యల నుండి విముక్తి చెంది మంచి యోగకరంగా ఉంటుంది. అందుకని వీరు ఈ ప్రయత్నాల నుంచి బయటపడి మంచి యోగంగా ఉండాలని ఈ వారంలో ఈ చెప్పబడింది. అందుకని ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి అన్ని చేసుకున్నట్లయితే వీరికి శుభాశుభ మిశ్రమాలు అత్యంతంగా ఉండి ఆనుకూలంగా ఉంటాయి. తరువాత వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని వివాదాల సభ్యుల సహకారంతో పరిష్కరింటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కలిసి వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ యత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మిత్రుల సహాయం పొంది ఊరట పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో వాయిదా వేయడం మంచిది. ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి. వీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీరు ఎక్కువగా హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభాశుభ ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఆకు పూజలు గాని, ఎక్కువగా ఏదైనా గాని కష్టాల నుంచి విముక్తి చెందడానికి ఆంజనేయ దండక స్తోత్ర పారాయణం చేసినట్లయితే చాలా విజయప్రదంగా ఉంటుంది. తరువాతి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఉత్సాహం గడుపుతారు. ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. ఉద్యోగులలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలిసి సూచనలున్నాయి. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు. ఏదైనా కొత్తగా ప్రారంభం చేయబోయేది ఈ వారంలో మనం చేయకపోవడమే చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకని నూతన యత్నాలు మనకంత కలిసిరావు. వీరు చేయవలసిందల్లా అమ్మవారికి కుంకుమార్చన గాని, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకొని వారు చేయడం వల్ల వారి కష్టాల నుండి విముక్తి చెంది ఆ మహాకాళి మహాలక్ష్మి అయిన దుర్గాదేవి అనుగ్రహం చేత వీరు విజయస్థానాన్ని చెందుతారు. అందుకని ఈ ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ వరంలో పాటించిన కొన్ని నియమాలు పాటించినట్లయితే వారు శుభాశుభ మిశ్రమాలు బాగా ఉంటాయని చెప్పబడింది. తరువాత మకర రాశి వారు. సోదరులతో స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటాయి. సంతానం, విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి.
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితి మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయులతో విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో సమయస్ఫూర్తిగా ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. బంధువుల మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతాయి. ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగుల్లో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి. వ్యాపార మన భాగస్తుల వివాదాలు కలుగుతాయి. అందుకని వీళ్ళు ఎక్కువగా విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభాశుభ ఫలితాలు పొందుతారు. ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి చాలా వరకు కూడా వీరు స్వామివారికి సుప్రభాత సేవ, వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవను చదివినా, స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొనినా వీరి కష్టాల నుండి ఈ వారంలో విముక్తి చెంది అత్యంత శుభప్రదంగా ఉంటారని చెప్పేసి చెప్పబడుతుంది. తరువాత కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలతో దూరంగా ఉండడం మంచిది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. 2 రకములైన ఆలోచన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గణపతి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభాశుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు ఎక్కువగా గణపతిని ఈ వారంలో వీళ్ళు ఆరాధించిన గరికతో గాని స్వామివారికి కాస్త అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి మనము గణపతి ఆరాధన చేసినట్లయితే ఈ బాధల నుంచి విముక్తి చెంది సదా శుభాశుభ మిశ్రమాలతో వీరు ఆనందంగా ఉంటారు. తరువాత మీనరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం సలహాలు మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు పరీక్షా ఫలితాల్లో ఆశాజనకంగా ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాతీయం కలిగిన కొందరు దానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చల్లో అనుకూలిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు వీరికి అందుకుంటారు. ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగంలో వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో ప్రయాసలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దత్తపంజర స్తోత్రాన్ని చేయడం వల్ల వీరు శుభాశుభ ఫలితాలు వీరికి కలుగుతాయి. వీరు ఈ మీనరాశి వారు ఎక్కడ చూసినా చాలా వరకు కూడా ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి జాతకులంతా కూడా ఏది చేసినా దత్తాత్రేయుడు గురువుకు సంబంధించిన ఏదైనా పారాయణం చేసినా వారికి శుభాశుభ మిశ్రమాల చేత ఈ వారంలో అత్యంతకంగా శుభంగా ఉంటుంది. అలా ఆశాజనకంగా లేదు. 12 రాశుల వారికి ఈరోజు మనం తెలుసుకోవలసిన కొన్ని సూచనలు, మనం చేయవలసిన కొన్ని పూజలు, చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసినందువల్ల వారు ఈ వారంలో చాలా ఉత్తమోత్తమైన సకాలంలో మంచి ఆరోగ్యము ఐశ్వర్యంతో ఈ వారమంతా కూడా శుభాశుభ విశ్రమాలతో ఉండాలని 12 రాశుల వారు చాలా ప్రయత్నాలతో గాని ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రాశులలో కూడా చూశాము. కొన్ని సందర్భాల్లో కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని సమస్యలు బాగున్న వాళ్ళకు కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని వారికి అట్లా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఈ విషయంలో అందరూ కూడా మనకు భగవంతుణ్ణి ఎవరో కాదు మనకంతా కూడా సర్వము భగవంతుడే. ఆ భగవంతుడు నమ్మిన వాడికి సర్వం శుభప్రదంగా ఉంటుందని 12 రాశుల వారు ఇలా ప్రయత్నించి ఆశించి మంచి యోగాల్లో ఉండాలని చెప్పేసి ఈ వీడియో రూపంలో చెప్పబడింది. హరి ఓం స్వస్తి.